అందరికీ వందనాలండి. భార్యాభర్తల బంధం బలహీనపడటానికి కారణాలు అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం. అయితే ప్రాముఖ్యంగా దేవుని పిల్లరా, ఈరోజు పురుషులైనటువంటి వారు చాలామంది భార్యతో ప్రవర్తించే విధానం, వ్యవహరించే విధానం లేదా భార్యతో మెలిగేటటువంటి విధానంలో కొంతమంది ముఖ్యంగా పురుషులు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే, ఏ విషయం కూడా భార్యతో షేర్ చేసుకోరు, చెప్పరు. ప్రతి విషయాన్ని రహస్యంగా, నిగూఢంగా, నిగుప్తంగా, సీక్రెట్గా ఉంచుతూ ఉంటారు. భార్యకి చెప్పకుండా, భార్యకి తెలియపరచకుండా, భార్యకి వివరణ ఇవ్వకుండా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఆర్థిక విషయాలు కానీ ప్రతిదీ కూడా చాలామంది ఏం చేస్తారంటే, ప్రయాణాల విషయంలో కానీ, బంధుత్వాల విషయంలో కానీ కొన్ని రహస్యంగా ఉంచుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుద్దంటే, భార్యకు ప్రతి విషయం చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనే ధోరణిలో ఉండే పురుషులు చెప్పకపోవడం వలన బలహీనపడటానికి ఎక్కువ అవకాశం ఉంది. చెప్పకపోవడం, వాళ్ళు తగిన రీతిలో భర్తకు అనుకూలంగా భార్యలు ఉండకపోయేసరికి వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, లేదా హింసించటం, కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు పురుషులు. అయితే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. అంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భార్యను కూడా నువ్వు అలా ప్రేమించాలి. కానీ భార్యను ప్రేమించకుండా, ప్రతిదీ చెప్పకుండా సీక్రెట్గా ఉంచడం అనేది బలహీనపడటానికి ప్రధానమైనటువంటి కారణం. మొదట్లో ప్రేమగా ఉన్నటువంటి భార్యాభర్తలు మొదట్లో ఒకరినొకరు విడిచిపెట్టి ఉండకుండా ఉండని భార్యాభర్తలు ఈరోజు గ్యాప్ పెరగటానికి, దూరం పెరగటానికి, మీ విషయాలు ఇంకొకరితో షేర్ చేసుకోవటానికి, ఇంకొకళ్ళు మీ మధ్యలో రావటానికి, సలహాదారులుగా లేకపోతే పెద్దలుగా రావటానికి ప్రధాన కారణం ఏంటంటే, పురుషుడు భార్యకు ప్రతి విషయం కూడా చెప్పాలి. భార్యకు ప్రతి విషయంలో కూడా క్లారిటీగా తెలియపరిచి ప్రతి విషయాన్ని భర్త చేయాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటే కదా, అంత సీక్రెట్లు ఏముంటాయి భార్యాభర్తలకు మధ్య? నువ్వు ఎప్పుడైతే నీ భార్యకు నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించి ప్రతి విషయాన్ని నేర్పవో, చెప్పవో, అప్పుడు భార్య మనసులో సందేహాలు తలెత్తుతాయి, బలహీనపడటానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, 25వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. పురుషులనే వాళ్ళు భార్యలను మొదటిగా ప్రేమించాలి, బానిసలాగా, లేకపోతే ఒక అవసరం తీర్చేదిలాగా, ఆ సమయానికి ఉపయోగపడే దానిలాగా భార్యను ట్రీట్ చేయకూడదు. అందుకని ఏమంటున్నారు చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబోతులై ఉన్నారు. భార్యను అలా ప్రేమించాలి. అలా ప్రేమించకపోవటం కారణంగా, అలా లేకపోవటం కారణంగా మీ బంధం బలహీనపడుతుంది. మీరు విడాకుల వైపు వెళ్ళే అవకాశం వస్తుంది. లేకపోతే మీరిద్దరూ మ్యాన్ హ్యాండ్ కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇబ్బందులు పడటం, మీ మధ్యలోకి ఇతరులు ప్రవేశించి పెద్దలుగా వచ్చేసి మీకు సలహాలు చెప్పటం, సూచనలు చెప్పటం, వారి ద్వారా మీ గొడవలు ఇంకా ఎక్కువ అవటం, ఇవి ప్రవేశిస్తాయి, జరుగుతాయి.
అందుకనే దేవుని పిల్లారా, పురుషులారా నేర్చుకోండి. మరలా ఇంకో విషయం కూడా ఒక చోట పేతురు గారి ద్వారా దేవుడు కూడా మూడో అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. ఎప్పుడైనా జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. ఎందుకంటే బలహీనమైన ఘటము స్త్రీ అని దేవుడు చెప్తున్నాడంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. కావున పురుషులైనటువంటి వారు ప్రతి వారు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భార్యాభర్తల బంధం బలహీనపడటానికి మరొక కారణం ఏంటంటే, పురుషులు ప్రతిదీ సీక్రెట్గా చేయటం, పురుషులు ప్రతిదీ సీక్రెట్గా వ్యవహరించటం, ప్రతిదీ దాచటం, చెప్పకపోవటం, భార్యను చెప్పకుండా భార్య సరైన రీతిలో లేదని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, దీని వలన జరిగేటటువంటి సంఘటనలే భార్యాభర్తల బంధం బలహీనపడటానికి, దూరంగా ఉండటానికి ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని పిల్లైనటువంటి పురుషులు అర్థం చేసుకుంటారని ప్రేమతో మీ అందరికీ చెప్తూ, అలా సీక్రెట్గా ఏమంటారు, రహస్యంగా సంచరిస్తూ, రహస్యంగా ఉంటూ, సీక్రెట్గా వ్యవహరిస్తూ, సీక్రెట్గా మాట్లాడుకుంటూ, ఫోన్ నెంబర్స్ డిలీట్ చేస్తూ, ఫోన్లకు లాక్లు పెట్టుకుంటూ, భార్యకి తెలియకుండా వ్యవహరించే పురుషులందరూ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే దీని వలన మీ భార్యాభర్తల బంధం బలహీనపడుతుంది. కాబట్టి దేవుడు మిమ్మలను దీవించాలని అంటే, భార్యాభర్తల బంధం బలహీనపడకుండా బలంగా ఉండాలని అంటే పురుషులు సీక్రెట్లు మెయింటైన్ చేయకూడదు. ప్రతిదీ కూడా సరళంగా, జాగ్రత్తగా, ప్రతిదీ భార్యకు తెలియపరుస్తూ, వివరణిస్తూ, భార్యతో ప్రేమగా, చనువుగా, నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించుకుంటూ, భార్యతో మీ జీవితాన్ని గడుపుతూ, మీ బంధం బలంగా ఉండాలని, మీరు కలకాలం సంతోషంగా, మీ జీవితకాలం అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.